ఒక చిన్న ఊరి చివర ఒక పాతకాలపు ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో నీల అనే పాప తన అమ్మమ్మతో కలిసి నివసించేది. నీలకు చీకటి అంటే చాలా భయం. ప్రతి రాత్రి తన గదిలో ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం పెట్టమని అమ్మమ్మను అడిగేది. ఆ దీపం పేరు జ్యోతి. అది ప్రతి రాత్రి నీలకు తోడుగా ఉంటూ తన వెలుగుతో గదిని ప్రకాశవంతం చేసేది. ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం భయంకరంగా ఉంది. నీల భయంతో దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది. గాలికి కిటికీలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. అదే సమయంలో గాలికి దీపం మారిపోయింది. గది అంతా చిమ్మ చీకటిగా మారిపోయింది. నీల ఏడుపు మొదలుపెట్టింది. జ్యోతి, నువ్వు కూడా నన్ను వదిలేశావా? ఇప్పుడు నాకు ఇంకా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ చీకటిలోంచి ఒక సన్నని ధైర్యమైన స్వరం వినిపించింది. నీల, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను. నీల ఆశ్చర్యపోయి ఎవరది అని అడిగింది. నేనే, నీ స్నేహితురాలు జ్యోతిని అని ఆ స్వరం చెప్పింది. కానీ నువ్వు ఆరిపోయావు కదా, ఇక వెలుగు లేదు అంది నీల. అప్పుడు జ్యోతి చెప్పింది, నాలోని వెలుగు ఆరిపోయి ఉండవచ్చు, కానీ నాలోని ధైర్యం మారిపోలేదు. నిజమైన వెలుగు బయట నుండి రాదు, అది మన లోపలే ఉంటుంది. కళ్ళు మూసుకుని చూడు, నీ ధైర్యమే నీకు వెలుగు చూపిస్తుంది. నీల నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. తన అమ్మమ్మ చెప్పిన ధైర్యమైన కథలు, తను చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంది. నెమ్మదిగా ఆమె మనసులో భయం బదులు ధైర్యం నిండసాగింది. అంతలో గదిలోకి అమ్మమ్మ వచ్చింది. కిటికీలు మూసి మళ్ళీ జ్యోతిని వెలిగించింది. గదిలో వెలుగు నిండింది. కానీ ఈసారి నీల ముఖంలో భయం లేదు, ఒక చిరునవ్వు ఉంది. ఆ రోజు నుండి నీలకు చీకటి అంటే భయం పోయింది. రాత్రిపూట దీపం మారిపోయినా తన లోపల ధైర్యం అనే దీపం ఎప్పుడూ